హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలేమో ఆర్మీ వాళ్ళని రేవంత్ రెడ్డి హేళన చేస్తాడు. రేవంత్ రెడ్డి, మీరు రాజకీయాలు చేసుకోక మీరు ఆర్మీ వాళ్ళు ఏమన్నారు? ఆర్మీ వాళ్ళని నడుమికి తీసుకొస్తారు. మీరు మీరు రాజకీయాలు చేసుకోండి. మోడీని అంటావా, మోడీని అను, బండి సంజయ్ అంటావా, బండి సంజయ్ అను, లేకపోతే కిషన్ రెడ్డిని అంటావా, ఎవరిని అంటావా వాళ్ళను. ఆర్మీ వాళ్ళని ఎందుకుంటారు మీరు? ఆర్మీ వాళ్ళని నడుమికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అసలు మీరు ఇండియాలో ఉండవలసిన పాకిస్తాన్ వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్కి చక్కగా పోతారంటే హాయిగా సంతోషంగా ఉండొచ్చు మీరు. అయితే ఇంకప్పుడు పోయి పాకిస్తాన్ పోయి అన్న ఆర్మీ వాళ్ళని అన్నాక నువ్వు నడుస్తుంది. నువ్వు జూబ్లీ హిల్స్కో ఎన్నికల కోసమేమో ఆర్మీ వాళ్ళని అంటావు. అదే నీవోడు రాహుల్ గాంధీ వాడేమో బీహార్ ఎన్నికల కోసం వాడు ఆర్మీని అంటాడు. వానికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. మీరు ఇండియాలో ఎందుకున్నారు అసలు? మీకు ఇండియాలో ఉండే అర్హత ఉన్నదా మీకు? ఆర్మీ వాళ్ళని తీసుకొస్తారు. 90% వాళ్ళే ఉన్నారు, 90% వీళ్ళు ఉన్నారు, 10% వీళ్ళు ఉన్నారు. ఆర్మీ వాళ్ళు అంటే ఒక్క యూనిట్గా ఉంటారు. వాళ్ళని చిచ్చు పెట్టి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు దేశం ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు అయితే మీరు ఈ దేశంలో ఎందుకున్నారు? సపరేట్గా పాకిస్తాన్ వెళ్ళిపోయినారు పోయి మీరు. ఆర్మీ వాళ్ళు అక్కడ ఆర్మీ వాళ్ళు బార్డర్ మీద కావాలంటేనే మనం ఇంట్లో సంతోషంగా వండుకుంటున్నాం. అదే వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి ఇంతకుముందు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసు కదా మీకు? రేవంత్ రెడ్డి, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసు కదా? అట్లా జరిగితేనే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిగా అయిపోయింది. మర్చిపోయినావా? ఏ మాట మాట్లాడుతున్నారు మీరు? మీరు రాజకీయాలు చేసుకోగా మీరు ఓడన్నా ఏమన్నా అన్నాడా మీకు? రాజకీయాలు మీరు చేసుకొని ఆర్మీ వాళ్ళు వచ్చి మీ నడుమ ఏమన్నా మాట్లాడిందా? ఆర్మీ వాళ్ళు మీకు ఏమైనా చేసిండ్రా? మీరు ఆర్మీ వాళ్ళ నడుమికి ఎందుకు తీస్తున్నారు? మీకు సిగ్గు మానం శరమేమి ఉన్నదా? నేను రేవంత్ రెడ్డికి కానీ రాహుల్ గాంధీకి కానీ వానికైతే దొంగ నా కొడుకుని చెప్పుతో కొడుతుంటే నేను నాకు ఆర్మీ వాళ్ళు 90% వాళ్ళు ఉన్నారు, 10% వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్, ఈ ఆర్మీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవన్నా ఎవరికి ఇలా రిజర్వేషన్లు? వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు లోలు పెట్టి ఇండియాని అమెరికనుకో పాకిస్తాన్కో తాకట్టు పెడతారా మీరు? దొంగ నా కొడుకులారా, మీరు ఎందుకురా మీరు ఇండియాలో ఉంటుడు? పాకిస్తాన్ వెళ్ళిపోండి, అటు పాకిస్తాన్ వెళ్ళిపోండి. మీరు ఎందుకున్నారు ఇండియాలో? ఇండియాలో ఉండే అర్హత మీకుందా? అటు బార్డర్ మీద ఆర్మీ వాళ్ళు కావలు కాస్తేనే మన ఇంట్లో పరాక సంతోషంగా వండుకుంటున్నాం. అదే వాళ్ళు బార్డర్ మీద లేకపోతే ఏ టెర్రరిస్టులు ఏ పాకిస్తాన్ అడొచ్చే నీ ఇంట్లోకి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని కథం చేసిపోతారు. అప్పుడు ఏం బిగుతాం మన అందరం ఏం బిగుతాం? ఆర్మీ వాళ్ళ కడ లేకపోతే మనం వచ్చి మన ఇంట్లోకి వచ్చి వాళ్ళు కథం చేసిపోయినాక మనం ఏమైనా బీకుతాం? అలా నువ్వు కానీ నేను కానీ ఎవ్వడే కానీ పాకిస్తాన్ అయినా మనం పట్టుకొని పీకుతామా? ఆ ఆర్మీ వాళ్ళని ఇంకొకసారి అంటే ఎవ్వడే కానీ ఆర్మీ వాళ్ళంటే చెప్పుతో కొట్టాలి లంజా కొడుకులని. ఎవ్వడే కానీ ఆర్మీ వాళ్ళ జోలు తీస్తే, ఈ రాజకీయాల కోసం ఆర్మీ వాళ్ళ జోలు తీస్తే చెప్పుతో కొట్టి చెప్పులు మెడలే సూరంతా దింపుకరావాలి. అట్లయితే నా కొడుకులకు గుణం వస్తుంది. ఆర్మీ వాళ్ళ గురించి మాట్లాడతారు. మీరు రాజకీయాలు చేసుకొని మీరు రాజకీయాలు చేసుకున్నప్పుడు మీకు రాజకీయాలలో కటం వచ్చిందా? నీ కటం వచ్చిందా? నీ రాహుల్ గాంధీ కటం వచ్చిందా? నీ పార్టీ వాళ్ళ కటం వచ్చిందా? నీ సోనియా గాంధీ కటం వచ్చిండ్రా? ఎవరు కటం వచ్చిండ్రా? వాళ్ళు నీ కిషన్ రెడ్డి కటం వచ్చిండ్రా? లేకపోతే నీ బండి సంజయ్ కటం వచ్చిండ్రా? మోడీ కటం వచ్చిండ్రా? ఎవరికి ఓళ్ళ కటం వచ్చిన వాళ్ళు? ఆర్మీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సిగ్గు మనం లేకుండా మాట్లాడతారు. బుద్ధి దక్కం ఉండా కొడుకులారా. ఆర్మీ గురించి మాట్లాడతారు. ఆర్మీ గురించి రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు మనం ఉందా? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పుచ్చ లేకొట్టిండ్రు. ఒక్కొక్కరు పుచ్చ లేకొట్టిండ్రు. పాకిస్తాన్ మొత్తం ఎయిర్ బేసులు అవి మాట్లాడవు. కనీసం 9 టెర్రరిస్ట్ క్యాంపులే అవి మాట్లాడవు. అభిజిత్ సయ్యద్ అని కుటుంబం 14 మంది పోయి అది మాట్లాడారు. వాళ్ళు ఉగ్రవాదులు కనీసం 200-300 మంది వాళ్ళు పోయి అది మాట్లాడవు. నువ్వు ఆర్మీ గురించి మాట్లాడే హక్కు నీకు కూడా ఇచ్చిండయ్యా. నీకు రాజకీయాలు చేసుకో, నీకు గుద్ద తెగించుకో. నువ్వు ఒక ముఖ్యమంత్రి నుండి సిగ్గు లేకుండా మాట్లాడతావు. అటు వాడు ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రిగా ఉండేవాడు. వానికి సిగ్గు మనం లేదు. గాడిది కొడుకులకు వానికి సిగ్గు లేదా? ఒక ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి అట్లాంటి ప్రతిపక్ష నేత ఉండవలసినోడు ఆర్మీ గురించి చెడ్డగా మాట్లాడతాడా? బాడకమ్ముడు చెప్పుతో కొడుతుంటే నేను దగ్గర ఉంటున్నా. చెప్పుతో కొట్టి చెప్పులు మెడలేసి ఊరంతా నింపుకురాలి ఇటువంటి నా కొడుకులని. ఆర్మీ వాళ్ళ గురించి మాట్లాడితే ఆర్మీ వాళ్ళు ఏం చేశారా పోయి మీకు? రేవంత్ రెడ్డి కానీ మీ కుటుంబాలకు కానీ వానికి రాహుల్ గాంధీ ఆయన పేరు రాహుల్ ఖాన్కి ఏం చేసిండు వాళ్ళు? అదే అసలని బాధ. ఈ ముస్లింలకు ఇక అందరం తుకుతుకు చేస్తుండ్రు. ఎక్కడ ఇప్పుడు హిందువులకు కొద్దిగా తెలివిలో మంచిగా
మోడీ వచ్చి నుంచి హిందుత్వం అంటే ఏందని వాళ్ళకు నేర్పుతుండు, అందరు చేసుకుంటుండు. ఇంకా శాబాన శంభాజీ మహారాజు అది ఉంది, ఆ సినిమా చూసి సినిమా చూసి అందరూ యూనిట్ అయితే మన పప్పులు ఉడికాయి. ఈ చరిత్ర అంతా నీచ చరిత్ర అంతా బయటకు తీస్తున్నారు కదా. ఈ గాంధీది, నెహ్రూది నీచ చరిత్ర అంతా బయటకు వెళ్తే అప్పుడు ఆ నీచ చరిత్ర మొత్తం మూసేసింది. ఇప్పుడు నీచ చరిత్ర అంతా బయటకు వెళ్తుంది, సిగ్గు మనం లేకుండా మాట్లాడుతుంది. ఇంకా బాడకం ముండ కొడుకులారా, ఆర్మీ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడుకొని మీరు రాజకీయాలు చేసుకోండి, సావుని బతుకొని ముండ కొడుకులారా. మీరు ఆర్మీ వాళ్ళ జోలి తీయకండి. మీరు ఒకరికొకరు సావుని రా. మీరు వీని మీద వాడు, వాడి మీద వీడు అనుకోండి. టీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అనుకో, బీజేపీలు అంటారు, బీజేపీని అనుకో. ఎవరంటే వాళ్ళ రాజకీయాలు చేసుకొని మీరు రాజకీయాలు చేసుకోగా మీకు ఆర్మీ వాళ్ళు నడమకచ్చి మీకు అన్నీ చెప్పారా? మిమ్మల్ని మన అన్నారా? మిమ్మల్ని అడ్డగించారా? సూత్యం ఉండ కొడుకులారా. ఆర్మీ వాళ్ళ జోలు తీస్తారు, పక్క ఆర్మీ వాళ్ళ జోలు తీస్తారు. మీ వాడకం ఉండ కొడుకులారా. నాకు అన్నీ ఇంకా గలీజు మాటలు వస్తాయి. ఆర్మీ వాళ్ళ జోలు తీస్తారు.